రీసెంట్ గా పాకిస్తాన్ సౌదీ అరేబియాతో ఒక డీల్ కుదుర్చుకుంది. పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ పవర్ ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే నా దగ్గర ఉన్న న్యూక్లియర్ పవర్ నీకు ఇస్తానని చెప్పి పాకిస్తాన్ సౌదీ అరేబియా దగ్గరికి వెళ్ళింది. మరి దీంట్లో సౌదీ అరేబియాకి లాభం ఏంటి అంటే, వెస్ట్ ఏషియా మొత్తంలోకెల్లా పవర్ఫుల్ దేశం, వెపన్స్ ఉన్న న్యూక్లియర్ వెపన్స్ ఉన్న దేశం, ఏకైక దేశం ఇజ్రాయెల్ మాత్రమే. ఇప్పుడు సౌదీ దగ్గర కూడా న్యూక్లియర్ పవర్ ఉంటే దాని రేంజే పెరిగిపోతుంది. మరి సౌదీని సొంతంగా తయారు చేసుకోవచ్చు కదా. అంటే వెస్ట్ ఏషియా మొత్తంలోకెల్లా ఇజ్రాయెల్ పవర్ఫుల్ దేశం, అండ్ ఆ దేశం దాని పక్కనే ఉండే ఇంకా ఏ దేశాలైనా సరే న్యూక్లియర్ వెపన్ తయారు చేస్తే మాత్రం అస్సలు ఊరుకోదు. ఇజ్రాయెల్ కి ఇరాన్ కి మధ్య యుద్ధం దేనికి జరిగింది? ఇరాన్ న్యూక్లియర్ వెపన్ తయారు చేస్తుందని తెలుసుకున్న ఇజ్రాయెల్ ఊరుకుందా? ఇరాన్ పై తిరగబడింది. సరే, ఇదంతా పక్కకి పెడదాం. మరి పాకిస్తాన్ కి ఏం లాభం అంటే, వెస్ట్ ఏషియా మొత్తంలోకెల్లా ఆర్థికంగా నీ న్యూక్లియర్ పరంగా అనట్లే, ఆర్థికంగా పవర్ఫుల్ దేశం ఏంటి అంటే సౌదీ అరేబియా. అలాంటి పవర్ఫుల్ దేశానికి పాకిస్తాన్ సాయం చేస్తే గనక పాకిస్తాన్ రేంజ్ కూడా మారిపోతుంది. పాకిస్తాన్ ఇప్పుడు ఆర్థికంగా వీక్ ఉంది కాబట్టి సౌదీ అరేబియా పాకిస్తాన్ కి ఎంతో కొంత డబ్బులు ఇస్తుంది. ఆల్రెడీ ఇప్పుడు 4 బిలియన్లు 5 బిలియన్ల మనీ ఇచ్చిందన్నట్టు కూడా న్యూస్లు కూడా వస్తున్నాయి. పాకిస్తాన్ ఓన్లీ న్యూక్లియర్ వెపన్ మాత్రం ఇవ్వట్లేదు, సౌదీకి ఏదైనా ప్రాబ్లం వస్తే పాకిస్తాన్ యొక్క ఆర్మీని కూడా ఇచ్చేస్తుంది. అంటే పాకిస్తాన్ తన ఆర్మీని అమ్మేసినట్టే లెక్క. పాకిస్తాన్ లోని ఆర్మీ ఓన్లీ పాకిస్తాన్ కి సేవ చేయట్లేదు, పాకిస్తాన్ ఏ ఏ దేశాల చెప్పు చేతల్లో ఉంటుందో ఆ దేశాలన్నిటికీ సేవ చేస్తుంది. పాకిస్తాన్ కి ఆర్మీ ఒక లెక్క, ఆల్రెడీ దేశాన్ని అమ్మేసింది, దేశంలోని రిజర్వ్స్ ని కూడా అమ్మేసింది. ఇప్పుడు ఫస్ట్ టైం కాదు పాకిస్తాన్ ఆర్మీ ఇతర దేశాలకు సేవ చేయడం. ఇంతకు ముందు యెమెన్ లో యుద్ధం జరిగినప్పుడు హౌతీలతో పాటు పాకిస్తాన్ యొక్క ఆర్మీ యుద్ధం చేసింది. అంతటి నీచమైన దేశం పాకిస్తాన్. మరి దీనికి అంతటికి సూత్రధారి ఎవరనుకుంటున్నారు? అమెరికా వెస్ట్ ఏషియా మొత్తానికి ప్రొటెక్షనిస్ట్ గా ఉంటుంది. ప్రొటెక్షనిస్ట్ అంటే ఏంటంటే, ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వస్తే నేను చూస్తా, నేను చెప్పిన మాట మీరు అందరూ వినాలి అంటుంది. అయితే ఆ వెస్ట్ ఏషియాలో భాగంగా ఉన్న ఇజ్రాయెల్ గాని సౌదీ అరేబియా గాని ఎవరి మాట వినడానికి రెడీగా లేరు. ఈ రెండు దేశాలు ఇండియాతో చాలా క్లోజ్ గా ఉంటున్నారు. అయితే వీరిద్దరి మధ్య సంబంధాలు తెగ్గొట్టాలి అంటే పాకిస్తాన్ ని మధ్య దూర్చాలి. దట్ ఈస్ ది మెయిన్ పాయింట్ ఇక్కడ.